హలో ఎవ్రీవన్. నేను ఫస్ట్ టైం మా ఇంట్లో గులాబ్ జామ్ చేశాను. సో అది ఎలా వచ్చింది, నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఎండ్ వరకు. ఎండ్లో మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దయచేసి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇక్కడ మాకు గులాబ్ జామ్ ప్యాకెట్స్ బై 1 గెట్ 1 వచ్చాయి. సో 2 ప్యాకెట్స్ నేను యూస్ చేశాను. సో ఫ్యామిలీ ఫంక్షన్ కోసమని, అందరూ రిలేటివ్స్ వస్తారు కదా, వాళ్ళ కోసమని నేను ప్రిపేర్ చేశాను. నార్మల్గా నేను వంటే చెయ్యను, ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. అది కూడా మా సిస్టర్ గైడెన్స్తో నేను చేయటం స్టార్ట్ అయింది. బేసిక్గా ఈ గులాబ్ జామ్ చేయటం రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు, ఎందుకంటే ఇది చాలా ఈజీ అంటారు. బట్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తుంటారో వాళ్ళకి మాత్రం చాలా కష్టమనే చెప్పొచ్చు. అనుకున్నంత పర్ఫెక్ట్గా అయితే రాదు, బట్ నేను ట్రై చేశాను. నా పర్ఫెక్ట్ ఎలా వచ్చిందో మీరు ఎండ్లో చూడొచ్చు. సో ఈ పొడికి కావలసినంత పాలు నేను తీసుకొని ఈ విధంగా ముద్దలాగా చేసి పెట్టాను. ఒక 10 to 15 మినిట్స్ నేను అలాగే నానబెట్టాను. కాసేపు అలా నానబెట్టిన తర్వాత నేను ఇలా రౌండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ రౌండ్ షేప్ అనేది చాలా కష్టం అబ్బా, అది ప్రాపర్గా రాదు. సో ఇది ప్రాపర్గా వస్తేనే అవుట్పుట్ బాగా వస్తుందనేది నా ఫీలింగ్. సో ఫైనలీ రౌండ్స్ చేయడం మొత్తం పూర్తయింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి అక్కడ ఒక కడాయి తీసుకున్నాను. సో తగినంత నేను వాటర్ తీసుకున్నాను. దాని తర్వాత ఆ వాటర్కి తగ్గట్టుగా నేను షుగర్ యాడ్ చేశాను. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి నేను చేసిన క్వాంటిటీ ఈ వాటరు సరిపోతుందా లేదా అని. నిజం చెప్పాలంటే సరిపోలేదు ఫ్రెండ్స్. అది సరిపోలేదని ఎండ్ వరకు మాకు అర్థం కాలేదు, బట్ నేను అలానే కంటిన్యూ చేశాను ప్రాసెస్. ఇక్కడ ఫ్లేవర్ కోసం నేను యాలక్కి యాడ్ చేశాను కొంచెం. సో పాకం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ప్రాసెస్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఈ బౌల్స్ ఏదైతే రౌండ్గా చూసుకున్నాం కదా, ఈ జాములు ఆయిల్లో నేను బాయిల్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. చూడండి, నేను ఇది రౌండ్స్ చుట్టేటప్పుడు ప్రాపర్గా చేయలేదు, అందుకే ఇవన్నీ ఇలా స్ప్లిట్ అయిపోయి ఉన్నాయి. ఫస్ట్ టైం చేశాను కదా, అందుకే ఇదంతా ప్రాబ్లం అయింది. కానీ ఈ రౌండ్స్ చుట్టడం చాలా కష్టం అబ్బా. ఇలా వేసుకున్న తర్వాత ఆ బాల్స్ అంతా చూడండి ఎలా అయిపోయింది. కలర్ అయితే బాగా వచ్చింది, బ్రౌన్ కలర్లో ఇవన్నీ. బట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్, దీని తర్వాత ఏమైతే ప్రాసెస్ ఉంటుందో అది నేను మిస్ అయ్యాను ఫ్రెండ్స్. అది నేను వీడియో తీయలేదు, ప్రాసెస్ చేయలేదు, బిజీగా ఉన్నాం. అదే ట్విస్ట్ అనమాట. అవుట్పుట్ చూడాలంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.